Hi students, welcome to the ATS Academy. Today discuss about the topic exception to the law of demand. అంటే డిమాండ్ సూత్రానికి మినహాయింపుల గురించి తెలపండి అని టాపిక్. ఈ టాపిక్ మీకు బాగా అర్థం అవ్వాలి అంటే ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో మొత్తంగా చూసినట్లయితే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎడ్యుకేషన్ వీడియోస్ అనేది పూర్తిగా చూస్తేనే మనకి కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. ఇక్కడ మనకి ఎక్సెప్షన్ టు ద లా ఆఫ్ డిమాండ్ ఆర్ ప్రైజ్ డిమాండ్ అంటే డిమాండ్ సూత్రానికి మినహాయింపుల గురించి రాయండి. ఎక్సెప్షన్ అంటే డిమాండ్ సూత్రం ఎక్కడెక్కడ వర్తించదు. ఈ క్వశ్చన్ అర్థం అవ్వాలి అంటే ద లా ఆఫ్ డిమాండ్ అనేది ఏం చెప్తుంది అనేది మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. 1 minute. ఏమరంటే అకార్డింగ్ టు ద లా ఆఫ్ డిమాండ్ ఎక్స్ప్లెయిన్ రిలేషన్షిప్ బిట్వీన్ ప్రైజ్ ఆఫ్ కమాడిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ డిమాండ్. ఏం రిలేషన్ ఉంటుంది అంటే ఇన్వర్స్ రిలేషన్షిప్ ఆర్ నెగిటివ్ రిలేషన్షిప్ బిట్వీన్ ప్రైజ్ అండ్ క్వాంటిటీ డిమాండ్. అంటే డిమాండ్ సూత్రం ప్రకారము ధరకి మరియు డిమాండ్ పరిమాణానికి నెగిటివ్ రిలేషన్షిప్ ఉంటుంది. ఇన్వర్స్ రిలేషన్షిప్ అంటే నెగిటివ్ రిలేషన్షిప్ ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది డిమాండ్ సూత్రం ప్రకారం అంటే మనము రెండే విషయాలను గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ప్రైజ్, రెండు క్వాంటిటీ డిమాండ్. ఈ డిమాండ్ సూత్రం ప్రకారం అయితే మనకి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇఫ్ ద ప్రైజ్ ఈజ్ ఇంక్రీజింగ్, ద కమాడిటీ ప్రైజ్ ఈజ్ ఇంక్రీజ్, ద క్వాంటిటీ ఆఫ్ క్వాంటిటీ ఆఫ్ డిమాండ్ డిక్రీజెస్. ఆర్ ఇఫ్ ద ప్రైజ్ ఆఫ్ కమాడిటీ డిక్రీజింగ్, ద క్వాంటిటీ ఆఫ్ డిమాండ్ ఇంక్రీజెస్. అంటే డిమాండ్ సూత్రం ఏం తెలుపుతుందంటే రిమైనింగ్ ఆల్ థింగ్స్ సేమ్, ఇతర పరిస్థితుల్లో మార్పు లేనప్పుడు ఒక వస్తువుకు ధర గన పెరిగిందనుకోండి, ఆ వస్తువుకి డిమాండ్ అనేది తగ్గిపోతుంది. జనరల్గా వస్తువు ధర విపరీతంగా పెరుగుతుంది అనుకోండి, కొనుగోలు చేసే పరిమాణం తగ్గిపోతుంది. అలా కాకుండా వస్తువు ధర అనేది తగ్గుతా వచ్చిందనుకోండి, వస్తువు ధర తగ్గినప్పుడు ఎక్కువ వస్తువుని కొంటాం, అప్పుడు డిమాండ్ పరిమాణం అనేది ఎక్కువగా పెరుగుతుంది. తర్వాత ఇక్కడ ఎక్సెప్షన్ మనం ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది. ఎక్సెప్షన్ ఎలా అంటే ఇలా ఏదైతే ఆపోజిట్ ఉందో మనకి ప్రైజ్ కి క్వాంటిటీ డిమాండ్ కి, అలా కాకుండా ఇక్కడ చూడండి నెగిటివ్ ఉంది. ఒకటి పెరగడం, ఒకటి తగ్గడం. ఒకటి తగ్గడం ప్రైజు, క్వాంటిటీ డిమాండ్ పెరగడం, అలా ఆపోజిట్ రియాక్షన్ ఉంది. బట్ ఇక్కడ ఏమంటే మనకి ఈ సూత్రం అనేది వర్తించదు. ఎలా ఉంటుందంటే ఇక్కడ మనకి ప్రైజ్ కి క్వాంటిటీ ఆఫ్ డిమాండ్ అనేది ఎలా ఉంటుంది అనేది అంటే ఫస్ట్ ఇక్కడ మనం ఇంట్రడక్షన్ చూస్తే అకార్డింగ్ టు ద లా ఆఫ్ డిమాండ్ ద ప్రైజ్ అండ్ క్వాంటిటీ ఆఫ్ డిమాండ్ ఆఫ్ ఏ కమాడిటీ ఆర్ ఇన్వర్స్లీ రిలేటెడ్. అంటే ఈ ద లా ఆఫ్ డిమాండ్ ఆర్ ప్రైజ్ డిమాండ్ సూత్రం ప్రకారము ధరకి మరి క్వాంటిటీ డిమాండ్ కి ఎటువంటి సంబంధం ఉందంటే ఇన్వర్స్ రిలేషన్షిప్. ఆ ఇన్వర్స్ రిలేషన్షిప్ అంటే ఏమనంటే ప్రైజ్ క్వాంటిటీ అంటే ఆపోజిట్ రియాక్షన్ జరగడం. బట్ ఇన్ సర్టన్ కండిషన్ అంటే కొన్ని పరిస్థితుల్లో, కొన్ని మినహాయింపులప్పుడు కొన్ని కండిషన్స్ అప్పుడు ఎలా ఉంటుంది అంటే ద డిమాండ్ కర్వ్ స్లోప్ అప్వర్డ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. డిమాండ్ కర్వ్ అనేది ఇక్కడ ఎలా ఉంటుంది ఎక్సెప్షన్స్ లో అంటే డిమాండ్ కర్వ్ అప్వర్డ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. బట్ డిమాండ్ సూత్రం ప్రకారం డిమాండ్ కర్వ్ ఎలా ఉంటుంది అంటే ఇలా లెఫ్ట్ టు రైట్ డౌన్ ఉంటుంది. కానీ ఎక్సెప్షన్ టైంలో అప్వర్డ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అనేది ఉండడం జరుగుతుంది. అంటే ఎడమ నుండి కుడికి పైకి వాలి ఉండడం జరుగుతుంది. దిస్ సిచ్యువేషన్ సో విచ్ ఈజ్ కాల్డ్ ఎక్సెప్షన్ డిమాండ్ కర్వ్. దీన్ని ఎక్సెప్షన్ డిమాండ్ కర్వ్ అని చెప్పడం జరుగుతుంది. ఏ వస్తువుల విషయంలో ఎలా ఉంటుంది ఇక్కడ మనకి ఎక్సెప్షన్ విషయంలో తీసుకుంటే గిఫెన్ గూడ్స్. ఫస్ట్ వన్ గిఫెన్ గూడ్స్ అంటే గిఫెన్ వస్తువులు అంటాం. గిఫెన్ అంటే ఎకనమిస్ట్ నేమ్, సర్ రాబర్ట్ గిఫెన్.
అతను ఈ వస్తువుల గురించి చెప్పాడు కాబట్టి డిమాండ్ ఎలా ఉంటుందని, అందుకు గిఫెన్ గూడ్స్ అని చెప్తాము. సమ్ రేర్ గూడ్స్ లైక్ రాగి, జావర్, బాజ్రా, బ్రోకన్ రైస్ ఎక్సెట్రా. అంటే ఈ వస్తువులు ఏవైతే ఉన్నాయో రాగులు, జొన్నలు, సజ్జలు మరియు రైస్ అంటే బియ్యం, ఈ వస్తువుల విషయంలో ప్రైస్ ఎలా ఉంటుంది అని అంటే పీపుల్ మే బై మోర్ వెన్ ప్రైజ్ ఆఫ్ దిస్ గూడ్స్ ఆర్ హై. అంటే ఈ వస్తువుల విషయంలో ధర అనేది ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు క్వాంటిటీ ఆఫ్ డిమాండ్, ప్రజలు కూడా ఈ వస్తువులను ఎక్కువగా కొంటారు. అలా కాకుండా లెస్ వెన్ ద ప్రైజ్ ఫాల్, అంటే ఎప్పుడు ఇక్కడ మనకి లెస్ కొంటారు తక్కువ అని తీసుకుంటే వెన్ దిస్ కమాడిటీస్ ప్రైజ్ ఆర్ డిక్రీజ్ ద పర్చేజెస్ ఆఫ్ క్వాంటిటీ డిమాండ్ ఆల్సో డిక్రీజెస్. అంటే కొనరు, ధర తగ్గేటప్పుడు కొనరు. అంటే సింపుల్ ఈ కాన్సెప్ట్ ని ఏమంటామంటే దిస్ కాన్సెప్ట్ ఈజ్ టు బి గిఫెన్ పారాడాక్స్ అని చెప్పడం జరుగుతుంది. సింపుల్ గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏవైతే ఇన్ఫీరియర్ గూడ్స్ అని కూడా అంటాం వీటిని ఈ ఏవైతే నిత్యావసర వస్తువులు ఉన్నాయో రాగి గాని, జావర్, బాజ్రా, రైస్ అనేది ఈ వస్తువులకి ధర పెరిగితే క్వాంటిటీ ఆఫ్ డిమాండ్ పెరుగుతుంది. ఈ వస్తువులకి ధర తగ్గితే క్వాంటిటీ ఆఫ్ డిమాండ్ అనేది డిక్రీజ్ అవుతుంది, తగ్గుతుంది. అంటే రెండు సేమ్ రియాక్షన్ అనేది ఉంటుంది ప్రైజ్ కి, క్వాంటిటీ డిమాండ్ కి. నెక్స్ట్ వెబ్లెన్ ఎఫెక్ట్ ఆర్ వెబ్లెన్ గూడ్స్ అంటాం. ఇక్కడ కూడా మనకి టీ వెబ్లెన్ ఎకనమిస్ట్ కొన్ని వస్తువుల గురించి చెప్పాడు, అందుకు అతని పేరే వెబ్లెన్ ఎఫెక్ట్ అంటే వెబ్లెన్ ప్రభావం అని చెప్పడం జరుగుతుంది. అకార్డింగ్ టు టీ వెబ్లెన్ ద లా ఆఫ్ డిమాండ్ ఈజ్ నాట్ అప్లికేబుల్. అంటే ఇతని అభిప్రాయం ప్రకారం, వెబ్లెన్ అభిప్రాయం ప్రకారం ద లా ఆఫ్ డిమాండ్ ఈజ్ నాట్ అప్లికేబుల్ ఇన్ కేస్ ఆఫ్ ప్రిస్టేజియస్ గూడ్స్. అంటే ప్రిస్టేజియస్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రిస్టేజియస్ వస్తువుల విషయంలో ద లా ఆఫ్ డిమాండ్ సూత్రం అనేది వర్తించదు. వాట్ ఈస్ దట్ ప్రిస్టేజియస్ కమాడిటీస్ మీన్స్ లైక్ డైమండ్, కార్, కాస్ట్లీ ఫర్నిచర్ ఎక్సెట్రా. అంటే ఇక్కడ గోల్డ్ కూడా చెప్పచ్చు మనం, డైమండ్ గాని, గోల్డ్ గాని, కార్ గాని, కాస్ట్లీ ఫర్నిచర్ గాని ఈ వస్తువులను ఎలా కొంటారని తీసుకుంటే ఇక్కడ ప్రధానంగా వెరీ రిచ్ పీపుల్ పర్చేజెస్ దిస్ గూడ్స్ ఫర్ ద ఏమంటే సేక్ ఆఫ్ సోషల్ ప్రిస్టేజెస్. అంటే రిచ్ పీపుల్ ఎలా కొంటారంటే ప్రైజ్ ఆర్ వెరీ హై ఆర్ ప్రైజ్ ఆర్ ఇంక్రీజ్ ద కాస్ట్లీ కమాడిటీస్, రిచ్ పీపుల్ పర్చేజింగ్ మోర్, సో దట్ టైమ్ ఇంక్రీజ్ ద క్వాంటిటీ ఆఫ్ డిమాండ్. అలా కాకుండా ద కాస్ట్లీ కమాడిటీస్ ఏదైతే అంటున్నామో వాటి యొక్క ప్రైజ్ అనేది తగ్గింది అనుకోండి, ద రిచ్ పీపుల్ కెనాట్ బై, అంటే ధర తగ్గితే వాళ్ళు కొనరు. ఇక్కడ కూడా సేమ్ మనకి ధర పెరిగినప్పుడు రిచ్ పీపుల్ ఆ వస్తువులను ఎక్కువ కొంటారు, డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఆ వస్తువుల్ని ధర తగ్గింది అనుకోండి, రిచ్ పీపుల్ అనే వాళ్ళు కొనడం అనేది మానేస్తారు లేదా తగ్గించేస్తారు. ఇక్కడ కూడా డిమాండ్ సూత్రానికి ఆపోజిట్ గా జరుగుతుంది. నెక్స్ట్ స్పెక్యులేషన్ ఎఫెక్ట్. స్పెక్యులేషన్ ఎఫెక్ట్ అంటే అంచనా ప్రభావం. స్పెక్యులేషన్ అంటే అంచనా. ఏం అంచనా చేయడం అంటే వెన్ ద ప్రైజ్ ఆఫ్ ఏ కమాడిటీ రైజెస్ పీపుల్ ఎక్స్పెక్ట్ దట్ ఇట్ విల్ బి ఫర్దర్ రైజ్. అంటే ఏమి, ఒక వస్తువు యొక్క ధర పెరుగుతా ఉంది, ఆ పెరుగుతూ ఉన్నప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు కన్జ్యూమర్ అంటే భవిష్యత్తులో ఆ వస్తువు ధర ఇంకా పెరుగుతుంది అని భావించాడు అనుకోండి, వస్తువు ధర ఎక్కువ ఉన్నా ఇప్పుడే ఎక్కువ కొంటాడు. అంటే ప్రైజ్ ఎక్కువ ఉన్నా కూడా క్వాంటిటీ డిమాండ్ అనేది ఎక్కువ చేస్తారు. అలా కాకుండా ఇక్కడ మనకి ద ప్రైజ్ ఆఫ్ ఏ కమాడిటీ డిక్రీజెస్ పీపుల్ ఎక్స్పెక్ట్ దట్ ఇట్ విల్ బి ఫాల్ ఫర్దర్ అండ్ దే బై లెస్. అంటే ఒక వస్తువు ధర తగ్గింది, వన్ కమాడిటీ ప్రైజ్ ఈజ్ డిక్రీజ్, బట్ కన్జ్యూమర్ ఎక్స్పెక్ట్ అగైన్ ఆర్ ఫర్దర్ డిక్రీజెస్.
అంటే ఇంకా ధర తగ్గుతుంది అని భావించాడు అనుకోండి, ధర తగ్గినా కూడా కొనకుండా వెయిట్ చేస్తాడు. ఇక్కడ కూడా ధర పెరుగుతుంది అన్నప్పుడు ఇంకా పెరుగుతుందంటే ఎక్కువ కొంటాం, ధర తగ్గింది ఇంకా తగ్గుతుందని భావిస్తే ఇంకా వెయిట్ చేస్తాం కొనకుండా, అంటే డిమాండ్ పరిమాణం తగ్గిపోతుంది. ఇలాంటి ఎక్స్పెక్టేషన్ విషయంలో కూడా డిమాండ్ సూత్రం అనేది వర్తించదు. ఇంకా నెక్స్ట్ ఇల్యూషన్ అంటే ఏమంటే భ్రాంతి అని చెప్పడం జరుగుతుంది. ఈ వస్తువులు కొనుగోలు చేసే టైంలో ఎలా భ్రాంతి అవుతామంటే, సమ్ టైమ్స్ కన్జ్యూమర్ ఫీల్ దట్ ఏ హయ్యర్ ప్రైజ్డ్ గూడ్స్ విల్ హ్యావ్ ఏ బెటర్ క్వాలిటీ దెన్ ద లోయర్ ప్రైజ్డ్ గూడ్స్. అంటే కన్జ్యూమర్ కొన్ని సందర్భాలలో ఎలా ఫీల్ అవుతాడంటే, ద హై ప్రైజ్ కమాడిటీస్ దట్ హై క్వాలిటీ కమాడిటీస్, అంటే ఎక్కువ ధర ఉన్న వస్తువులు అవి బాగా క్వాలిటీ ఉన్న వస్తువులు అని భావించినప్పుడు అతను ధర ఎక్కువ ఉన్నా కొంటాడు, క్వాలిటీని బట్టి ధర ఉన్నా కూడా కొంటాడు. అదే విధంగా ప్రైజ్ అనేది తక్కువ ఉందనుకోండి, ద కన్జ్యూమర్ కెనాట్ బై బికాజ్ కన్జ్యూమర్ ఫీల్ దట్ లో ప్రైజ్ కమాడిటీ లో క్వాలిటీ కమాడిటీ, అంటే లో క్వాలిటీ అని భావించినప్పుడు ధర తగ్గించినా కూడా ఇక్కడ కొనము. అంటే ధర పెరిగినా కూడా క్వాలిటీ బాగుందంటే ఎక్కువ కొంటాము, క్వాలిటీ అనేది తగ్గిపోయినప్పుడు ధర తగ్గినా కూడా మనం కొనము. కాబట్టి ఇక్కడ కూడా డిమాండ్ సూత్రం అనేది వర్తించదు. ఇది కూడా టోటల్ గా దిస్ కాన్సెప్ట్ ఆల్సో అగనెస్ట్ ద లా ఆఫ్ డిమాండ్. ఇది మనకి ఈ 4 అంశాలలో డిమాండ్ సూత్రం అనేది మనకి వర్తించదు. ఈ ఎక్సెప్షన్, ఈ 4 అంశాలలో ఎక్సెప్షన్ టు ద లా ఆఫ్ డిమాండ్ ఆర్ ప్రైజ్ డిమాండ్. ఈ వీడియో గన మీకు బాగా అర్థమైనట్లయితే సబ్స్క్రైబ్ ఇంకా మీరు చేయకుండా ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా నలుగురికి షేర్ చేయండి, ఇంకా కొంతమందికి యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ.